సార్, టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని ఎప్పుడో ప్రకటిస్తామని చెప్పారు ఈ కూటమి, చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించలేదు. ఏం సార్ కారణం ఏంటి? తెర వెనక ఏం జరుగుతుంది? ఎందుకు అసలు ఆలస్యం అవుతుంది అంటే ఏం చెప్తారు? ఇదే చర్చ రెండు పార్టీలో జరుగుతుంది. జనసేనలో తెలుగుదేశం పార్టీలో ఏ ఇద్దరు పొలిటీషియన్స్ కలిసినప్పటికీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదే చర్చించుకుంటున్నారు. పైగా లేటెస్ట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరో ఒకరిని మీకు తోచిన వాళ్ళని ప్రకటించండి, లేట్ అయిపోతుంది, తీరా నామినేషన్ టైం వచ్చేదాకా మీరు ఉంచితే నష్టపోతాము, మీరు నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేసుకోవాలి, మీరు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయండి అని చెప్పి ఆయన నిన్న ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది మీడియా ముఖ్యంగా చిట్ చాట్లో. ఎందుకు సార్ అంటే జనసేనతో కూటమి అంటే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన సీటుకే ఎసురు వచ్చిందని భావిస్తున్నారు ఆయన? ఇప్పుడు ఒకటేంటంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారానికి ముందెళ్ళొచ్చు, ఏదన్నా వ్యతిరేకత ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు నిన్న. ఎట్ ద సేమ్ టైం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుంది, దాన్ని కూడా మీరు అనౌన్స్ చేయండి, ఎక్కడెక్కడ సీట్లు ఇస్తున్నారు జనసేనకి, ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, ఎక్కడ జనసేన వాళ్ళు ఉంటారు అని తెలిస్తే ఎక్కడెక్కడ త్యాగం చేయాల్సి వస్తుందో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు త్యాగం చేయాలి కదా, జనసేనకి త్యాగం చేయాల్సి వస్తుంది, దానికి మానసికంగా సిద్ధపడతారు, కాబట్టి ఇన్ని ఉన్నప్పుడు మీరు అనౌన్స్ చేస్తే మంచిది అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని. అయితే ఇక్కడ సరే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నా కానీ అందరిలో కూడా అదే ఉంది, రెండు పార్టీల్లో కూడా. అయితే ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ అనేది చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ రిమాండ్లో ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్గా. అది పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన రెండు అలయన్స్ ఉన్నాయి, పొత్తు కన్ఫాము, రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు కలిసి వెళ్తాం, మేము ఇద్దరం కలిసి వెళ్తాము, బీజేపీ కూడా కలిసి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము అని చెప్పారు. అంటే బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా మేము కలిసి వెళ్తాం అని చెప్పి ఇండైరెక్ట్గా అప్పుడే చెప్పేశారు. ఆ రోజు నుంచి ఉమ్మడి ప్రణాళిక ఒకటి తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే ఒక ఉమ్మడి ప్రణాళికలు తయారు చేసుకుని 1-2 కార్యక్రమాలను చేశారు. ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి తయారు చేయాలని చెప్పేసి ఈ మధ్య కసరత్తు కూడా చేశారు. సీట్ల షేరింగ్ ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి, మెయిన్ మీడియాలో కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి. అసలు జనసేన పార్టీకి ఎన్ని 15 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, ఇలా చర్చ జరుగుతుంది. కాదు మాకు 50 కావాలని చెప్పేసి జనసేన డిమాండ్ చేస్తుందని చెప్పి జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి కొన్ని ఛానల్స్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇదంతా కాదు, అసలు చంద్రబాబు నాయుడికి 2.5 సంవత్సరం జనసేన పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన ఛానల్స్లో ఉండే కొంతమంది జర్నలిస్టులు, అలాగే ఆ పార్టీలో ఉండే కొంతమంది అనలిస్టులు ఒక అడుగు ముందుకేసి అసలు సీట్ల షేరింగ్ కాదు పవర్ షేరింగ్ కావాలని చెప్పి కొంత వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలకి కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రెండు పార్టీలకి కన్ఫ్యూజన్ ఉంది. కానీ కన్ఫ్యూజన్ లేనిది ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి మాత్రం కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చారని చెప్పి భావించేటువంటి వాళ్ళు ఉన్నారు, అది పై స్థాయిలో వాళ్ళు. ఎందుకనంటే ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా కానీ వాళ్ళిద్దరిలో ఏమాత్రం మాట తేడా రావట్లేదు. పైగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ ఒక మాట తూలి అన్నప్పటికీ మీరు తగ్గి ఉండండి అని చెప్పి జన సైనికులు చెప్పడం జరిగింది, అనేక సందర్భాల్లో చెప్పారు. ఇంకోటి ఏంటంటే పొత్తు, సీట్ల షేరింగు వీటన్నిటి నాకు వదిలిపెట్టేయండి, మీకు సంబంధం లేదు, అవన్నీ నాకు తెలుసు, నేను ఏ నిర్ణయం తీసుకుంటానో దాన్ని మీరు ఫాలో అవ్వండి, ఫాలో కాలనేటువంటి వాళ్ళు మీరు పార్టీని వదిలిపెట్టిపోయినా పర్లేదని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. నాకు ఇప్పుడు నాతోటి నడిచేటువంటి వాళ్ళు మాత్రం నాతోటి రండి, సో నాతోటి నడిచి నేను కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు నేను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండండి, పొత్తులు సీట్ల షేరింగ్ అనేది మీకు అసలు సంబంధం లేదు, మీరు ప్రస్తావించొద్దని చెప్పాడు. అయినప్పటికీ కూడా జనసేనకు సంబంధించినటువంటి చాలామంది ఈ సోకాళ్ళు కొంతమంది లీడర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సీట్ల షేరింగ్ అని పవర్ షేరింగ్ అని ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళల్లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉన్నారనేది జనసేన పవన్ కళ్యాణ్కి అనుమానం. ఈ కోర్టులు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ షేరింగ్ అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అసలు సీఎం పదవి నాకు వద్దని చెప్పి ఎప్పుడో చెప్పాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు, సీఎం పదవి నాకు అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం, సీఎం పదవి నాకు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పారు. వీళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోర్టులు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు పవర్ షేరింగ్ అనేది తీసుకొచ్చినప్పుడు
వాళ్ళ ప్రజలు తట్టుకోలేక ఆయన ఏమన్నాడంటే ఇస్తే కాదన్న కానీ నాకైతే అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన చెప్పాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు కూడా సీట్ల షేరింగ్ విషయంలో ఒక క్లారిటీకి వచ్చాయా అని అంటే ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకొని వస్తున్నటువంటి లిస్టులు కానీ లేదా సోషల్ మీడియా వేదికగా చేసుకున్న న్యూస్ కానీ ఇవన్నీ కూడా కేవలం ఈ స్పెక్యులేషన్స్ తప్ప నిజం కాదు. చంద్రబాబు నాయుడికి జనసేన పవన్ కళ్యాణ్కి మాత్రమే తెలుసు ఎన్ని సీట్లు షేరింగ్ ఉంది, ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుంది అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు, ఎన్ని ఎంపీ సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అనేది. మరి ఎందుకు సార్ అసలు అంటే ఈ కూటమి అభ్యర్థుల జాబితాని ప్రకటించడానికి ఇంత ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి? సో ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఇటీవల కాలంలో సంక్రాంతి సందర్భంగా వాళ్ళిద్దరు మీట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మీట్ అయ్యారు, అంతకుముందు కూడా మీట్ అయ్యారు. మీట్ అయిన సందర్భంగా ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి అలాగే జనసేనలోకి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒకవేళ సీటు డిమాండ్ చేసి సీటు ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సి ఉంటుంది, అందుకు కొంత వెయిట్ చేస్తున్నారేమో అనేది ఒక కాజు. రెండు అంటే వైఎస్ఆర్సీపీ లిస్ట్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాతే వీళ్ళ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటారు, అది కూడా రెండో కారణం. అందుకే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, మార్చేస్తున్నారు, చాలామందిని మార్చేస్తూ ఉన్నారు ఆయన. చాలామందిని మార్చేస్తూ కొంతమంది సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు ఆయన అనేది కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు దాదాపు 50 మందిని 4 లిస్టుల్లో మార్చేస్తారు, 10 మంది ఎంపీలని 50 మంది ఎమ్మెల్యేలను మార్చేశారు, ఇంకా ఇంకొక 30-40 మందిని మార్చేసే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది. ఈ మొత్తం గందరగోళం అంతా ఒకదిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకేసారిగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే ముందుగా ప్రకటిస్తే అటు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని ఆల్రెడీ తెలుగుదేశంలో కూడా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు టికెట్ రానటువంటి వాళ్ళు ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటిది ఒక ఆలోచన. ఇంకోటి ఏంటంటే జనసేనకి అన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు ఏదో 15-20 తీసుకునే అవకాశం ఉంది. ఆ 15-20 చోట్ల కూడా గెలిచేటువంటి అభ్యర్థులు లేరు చాలా చోట్ల. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే బాలశౌరి ఉన్నారు, బాలశౌరి మచిలీపట్నం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన జనసేనలోకి చేరుతున్నారు. సో ఇలా కొంతమంది జనసేనలోకి వస్తున్నారు. ఆల్రెడీ గాజువాకలో కూడా జనసేనలోకి ఒక అతను రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంకా అసలు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి పోటీ చేయించాలా లేదా జనసేన వైపు నుంచి పోటీ చేయించాలా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. అందుకే వీళ్ళు సంక్రాంతిలో ఫస్ట్ లిస్టు ప్రకటించాలనుకున్నారు చంద్రబాబు నాయుడు, కానీ సంక్రాంతి కూడా ప్రకటించాలి. బహుశా వాళ్ళు ఒకేసారి జనసేన తెలుగుదేశం పార్టీ లిస్టు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందేమో అని ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక 20 సీట్లకు మించి ఇచ్చేటువంటి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ. ఒకవేళ ఇచ్చినా కానీ గెలిచేటువంటి అభ్యర్థులు జనసేనలో లేరు అనేది అభిప్రాయం. సర్వేలు సారాంశం ఎప్పటికప్పుడు సర్వేలు తీసుకొని బేరీజ్ వేసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన బేరీజ్ వేసుకుంటున్నారు. సో ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, అల్టిమేట్గా ఏంటంటే గెలవాలి, గెలిచేటువంటి అభ్యర్థులకి ఎన్ని సీట్లు వచ్చినాయి అని కాదు, ఎన్ని చోట్ల గెలిచే అవకాశం ఉందనేది. ఇప్పుడు 40-30 అడిగారు అనుకో, ఆ 30 చోట్ల గెలిచేటువంటి అభ్యర్థులు ఉండాలి కదా. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఏంటంటే ఒక 20కి మించి గెలిచేటువంటి అభ్యర్థులు బలంగా లేరు జనసేనకి అనేది. అందుకే ఒక 20-22 మ్యాక్సిమం లేదా 15-20 దాకా అలా ఉండొచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది జనసేనకి. సో అవి ఎక్కడెక్కడ ఇస్తారు, ఇప్పుడు సపోజ్ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, దర్శి ఉంది, ప్రకాశం జిల్లా, అలాగే చీరాల ఉంది, అలాగే విజయవాడ ఉంది, విజయవాడ సెంట్రల్ కానీ అవి ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఎవరెవరిని అడ్జస్ట్ చేయాలి అనే దాని మీద ఆ రెండు పార్టీలు చర్చించుకుంటున్న క్రమంలో కొంత డిలే అవుతుంది. ఒకేసారి అటు రెండు పార్టీలు కూడా అభ్యర్థులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫైనల్ చేసేస్తున్నాడు, 4 లిస్టులు, ఇంకొక 2 లిస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఫిబ్రవరి 15 ఆ ప్రాంతాన. అప్పుడు అభ్యర్థుల్ని మొత్తం ఒకేసారి అనౌన్స్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అందుకే వీళ్ళు డిలే చేస్తున్నారేమో అనేది ఒకటి. రెండేంటంటే అసలు ఈ లిస్టు లేట్ కావడానికి కారణం ఏంటంటే ఢిల్లీ రాజకీయాలు కూడా. ఈ ఢిల్లీ రాజకీయాలు ఏంది, రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ టచ్లో ఉన్నారు, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేస్తున్నారు, టచ్లో ఉన్నారు అనేది ఒకటి. రెండేంటంటే ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. సో చంద్రబాబు నాయుడుని ఇండియా కూటమి ఆహ్వానించేటువంటి పరిస్థితి, ఇండియా కూటమి తనని తీసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఈలోపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒకవేళ ఢిల్లీ కూటమికి ఒకవేళ టచ్లో ఉండాల్సి వస్తే అప్పుడు ఈక్వేషన్స్ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, అదే ఎన్డీఏలో అయితే ముందే జారమంటున్నారు, ఎన్డీఏలో
తెలుగుదేశం పార్టీని. సో అప్పుడు ముందే కనుక చేరితే కనుక అప్పుడు బీజేపీ వాళ్ళకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇన్ని కన్ఫ్యూజన్లో ఢిల్లీ హాట్ లైన్లో ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మార్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి, జనసేన పవన్ కళ్యాణ్కి వచ్చింది. అందుకే ఇప్పుడు అవి వాయిదా పడుతూ వస్తున్నాయి.